వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభితి సార్. మనమైతే నెల్లూరులో మైపాడు గేట్ దగ్గర చెక్ పోస్ట్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ గతంలో గేట్ ఉండేది, గేట్ ద్వారా ప్రయాణాలు జరుగుతుండేవి. అయితే గేట్ని బ్లాక్ చేసి ఇప్పుడు అండర్ పాస్ నిర్మాణం అయితే ఇక్కడ చేపడుతున్నారు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారనమాట ఈ బాక్సెస్ ద్వారా. ఇది ఎలా జరుగుతుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాం. మన ఈ బాక్సెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారు ఏంటిది? ఇది కాంక్రీట్ ఇక్కడ ఒక బెడ్ మాదిరి కింద కట్టేసి కాంక్రీట్ బాక్సులు డివైడ్ కట్టేస్తారు. 5 బాక్సులు ఇప్పుడు హైలైట్ బ్రిడ్జ్ ఇది. హైలైట్ బ్రిడ్జ్ ఇది నెల్లూరు జిల్లాకే ఎక్కువ. ఎందుకని? ట్రాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొడవు ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది, పొడవు ఎక్కువ ఉంది, అందుకని బాక్సులు ఎక్కువ పెంచినాడు. లెంత్ ఎక్కువ ఎక్కడ లేదు, ఇది ఇదే ఫస్ట్. ఇక్కడ ఇదే ఫస్ట్. విజయమాల్ గేట్ దగ్గర ఉంది కదా, దాన్ని చిన్నవి, ఇదే పెద్దవి. ఇది పెద్దది, ఇదే పెద్దవి. 126 విజయమాల్ గేట్ కాడ 2 బాక్సులే, ఇక్కడ 5 బాక్సులు. 10 వస్తాయి. ఇటు 5 అటు 5 10. ఎంత సమయం పట్టొచ్చు ఇదంతా కూడా మనకు పూర్తి కావడానికి? 4 నెలలు. 4 నెలలు పడుతుంది. 4 నెలలు. ఓకే. ఇప్పుడు ఈ బాక్సెస్ ప్రిపేర్ చేశారు కదా, ఈ బాక్సెస్ ని ముందుకు తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తారు ఇవి? వస్తాయి. ఎలా వస్తాయి ఇవి? జాకులే. జాకుల ద్వారా రావాల్సిందే లోపలికి. హైడ్రాలిక్ మొత్తం హైడ్రాలిక్ సిస్టమే. పంపింగ్ చేసి ముందుకు తీసుకెళ్తారు ఒక్కొక్క బాక్స్. సో ఈ 5 బాక్సులు మన రైలు పట్టాల కిందకు వచ్చేస్తాయి. ఓకే. మీరు చూసారంటే అక్కడ రైలు పట్టాల కింద ప్రోగ్రామ్ అంటే మొత్తం కూడా తవ్వేసి ముందుకు తీసుకెళ్తారు అంతే కదా, పట్టాల కింద తవ్వేసి. 2 మీటర్లు డైలీ 2 మీటర్లు లెక్క అంతే. ఓకే. 1 అవర్ బ్లాక్ ఇస్తారు మనకి. రెండు ట్రాకులు 1 అవర్ బ్లాక్ చేస్తారు. 1 అవర్ బ్లాక్ చేసేస్తారు. రైలు ఏం రావు. ఓకే. మొత్తం కూడా బ్లాక్ టైంలోనే మనం వర్క్ చేసుకోవాలి. మళ్ళీ ఖాళీనే మిగతా టైంలో మనం ఏదైనా చిన్న వర్క్లు. ఇప్పుడు ఇది ఇక్కడ ఆ ఎడ్జ్కి పోతానే మళ్ళీ ఆ బాక్స్ అటాచ్మెంట్ చేయాలి దీనికి. ఓకే. ఇది ముందుకు వెళ్ళగానే దాన్ని మళ్ళీ అటాచ్ చేయాలి. ఆ బాక్స్ అటాచ్మెంట్ చేయాలి. దాని బ్యాక్ మన హైడ్రాలిక్ సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ సిస్టమ్ అంతా దాని బ్యాక్ వెళ్ళిపోతుంది మొత్తం. ఓకే. ఈ జేసీబీల వల్ల అంటే తవ్వడానికి ఎత్తే మట్టి బయటికి తీయాలి. అది లోపల ఉండే మట్టి బయటికి తీస్తేనే ఇది పుషింగ్ అవుతుంది, లేకపోతే కాదు. సో మొత్తానికి చూసారంటే మనకు బాక్సెస్ ఉన్నాయి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగానా జిల్లాలోనేనా మీరు చెప్పింది? ఇది మన జిల్లాలో ఇదే పెద్దది. సో మన జిల్లాలోనే ఇది చాలా పెద్దది. ఎందుకంటే విజయమాల్ గేట్ దగ్గర ఉన్నా కూడా ఇటువంటి బాక్సెస్ 2 పెట్టారట అక్కడ. ఇక్కడైతే 5 బాక్సెస్ ఈ వైపు పెడుతున్నారు, 5 బాక్సెస్ ఆ వైపు పెడుతున్నారు. మొత్తంగా 10 బాక్సెస్ ఇక్కడ ఉంటాయి. అంటే ఏదైతే ఇక్కడ ఉన్నాయో 3 పట్టాలు ఉంటాయి ఇక్కడ. సో 3 పట్టాల కింద కూడా ఇది వెళ్ళిపోతుంది. దానివల్ల ఇది లెంగ్త్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ డైరెక్ట్గా అటు వెళ్ళిపోతుందా? రంగనాథ స్వామి అది మన ఇది హైవే ఉంది కదా, పెన్నా బ్యారేజ్, అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళదు. ఇప్పుడు మన ఈ ట్రాక్ నుంచి 9 మీటర్లే పోయేది. ట్రాక్ నుంచి 9 మీటర్లు ముందుకు వెళ్తుంది. అంటే రోడ్డు దాకపోతే అది స్లోప్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆడి వరకు ఆగిపోతుంది. ఆ బ్యాక్ కాడికి ఆగిపోతుంది. ఆ లాస్ట్ బాక్స్ ఆ బ్యాక్ కాడికి ఆగిపోతుంది. ఇక్కడ ఆ బ్యాక్ కాడికి ఆగిపోతుంది. మనం చూడొచ్చు, అక్కడ బ్యాక్ కనబడుతుంది మనకు ఒకసారి. సో ఆ బ్యాక్ కాడికి ఆగిపోతుంది. అక్కడ దాకా మనకు మామూలుగా రోడ్డు వచ్చేస్తుంది. అక్కడి నుంచి రోడ్డు ఇదంతా. ఇప్పుడు డ్రైనేజీకి సంబంధించి మామూలుగా అక్కడ మనం చూసాం కదా విజయమాల్ గేట్ దగ్గర, దీంట్లోకి ఇచ్చేస్తారు. దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం ఇబ్బంది. ఎందుకంటే అక్కడ విజయమాల్ గేట్ దగ్గర మనం అక్కడ వాటర్ పోయేదానికి లేదు కాబట్టి, ఇక్కడ ఎయిర్ పక్కనే ఉంది కాబట్టి ఎయిర్లోకి తీసేస్తాం, లైన్ తీసేస్తాం. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు. ఎందుకంటే నగరంలో ప్రధానంగా తీసుకుంటే వర్షాకాలం మాత్రం మనకు ఒక తీవ్రమైనటువంటి సమస్య. మాగుంట లేఅవుట్ కావచ్చు, రామలింగాపురం కావచ్చు, విజయమాల్ గేట్ దగ్గర కావచ్చు, 3 దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. తూర్పు పడమర విడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మనం కొండాయిపాళెం దగ్గర పోయి మారాలి,
ఎక్కడన్నా ఇటు నుంచి అటుకి అటు నుంచి ఇటు రావాలంటే. సో ఇక్కడ కొంచెం ఇది కొత్త వెసులుబాటుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గర కూడా నీళ్ళు ఆగుతాయి. అవన్నీ లేకుండా ఇక్కడ పెన్నాలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి పెద్దగా ఇక్కడ నీళ్లు ఆగవు అనేది ఇక్కడ స్థానికులు చెప్పేటువంటి మాట. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. టెక్నికల్గా మొత్తంగా ఫినిష్ అయితే తెలుస్తుంది. సో మొత్తానికి మనకి ఇక్కడ తీసుకుంటే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఒకసారి ముందుకెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా పుష్ చేస్తూ ఉన్నారు. పుష్ చేస్తే అవన్నీ ముందుకు వస్తాయి అన్నమాట. బాక్సెస్ అన్నీ 1 by 1 ముందుకు వస్తాయి. మొత్తంగా 5 బాక్సులు ముందుకు వస్తాయి. 5 బాక్సులు ముందుకు వచ్చినప్పుడు మనకు పట్టాలు పైన కనబడుతున్నాయి కదా, పట్టాలు పైన కనబడుతున్నాయి. పట్టాల కింద ఈ బాక్సెస్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా 1+1 ముందుకు వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. సో 1 hour బ్రేక్ ఉంటుంది ట్రైన్స్కి సంబంధించి. ఆ 1 hour బ్రేక్ సమయానికి మొత్తం కూడా సెట్ చేసుకొని బాక్సెస్ని ఫ్రంట్కి లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ అయితే సాగుతుంది. ఇటు తీసుకుంటే ఇటు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, జరుగుతుంది, సగానికి వచ్చింది. మళ్ళీ అటువైపు మళ్ళీ జేసీబీతో మొత్తం తవ్వకాలు జరపడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత అటువైపు అంటే పోయే వాహనాలు ఇటు, వచ్చే వాహనాలు అటు ఉంటాయి కాబట్టి అటువైపు తవ్వకాలు పూర్తయిన తర్వాత ఆ బ్లాక్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక 6 నెలల లోపల వీళ్ళైతే టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. 6 నెలల లోపల ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.